టైమ్ టీవీకి స్వాగతం. నా పేరు దీక్ష. రిపోర్టర్ జల్పల్లి సర్కిల్ డివిజన్ 64 పరిధిలో ప్రజా సమస్యలపై మేడం మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటన. ఇళ్లల్లోకి మురుగునీరు చేరుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? నిలదీసిన మేడం మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు. జల్పల్లి సర్కిల్ ఉస్మాన్ నగర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లోపించి మురుగునీరు రోడ్లపైనే కాకుండా నేరుగా స్థానికుల ఇల్లు, కార్యాలయాల్లోకి చేరుతుండటంతో ప్రజలు నరకప్రాయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రజలు పడుతున్న ఈ తీవ్రమైన కష్టాలను మేడం గారు స్వయంగా పర్యటించి కళ్లారా చూసి తీవ్రంగా చలించారు. ప్రజల ఇళ్లల్లోకి మురుగునీరు చేరుతుంటే అసలు అధికారులు ఏం చేస్తున్నారు అని స్పాట్లోనే మున్సిపల్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడున్న వాళ్ళందరూ బాధపడుతుంటే ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుండి కూడా మెయింటెనెన్స్ లేకపోవడంతో బస్తీలన్నీ ఎక్కడెక్కడ చెత్త చెదారంతో మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే ఉన్నారు. మరి ఇప్పటికీ ఎక్కడ చూసినా చెత్త చెదారంతోనే ఉందంటే కరెక్ట్గా ప్రభుత్వం అధికారులకు డైరెక్షన్ ఇవ్వట్లేదు అనేది వాస్తవం. ఇప్పటికైనా తొందరగానే ఈ ప్రభుత్వం కోలుకొని అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ప్రజాపాలన, ప్రగతి పాలన అన్నారు. ఏం జరిగిందో మాకైతే అర్థమవుతలేదు. కనీసం సంవత్సరం నుండి డ్రైనేజ్ అంతా రోడ్డు మీద వస్తుందని ఇక్కడ ఉన్న కాలనీ వాసులంతా చెప్తా ఉన్నారు. మరి ఏం ప్రజాపాలన, ఏం ప్రగతి పాలన అనేది నాకు అర్థమవుతలేదు. ఇప్పటికైనా అక్కడ ఉన్న డ్యామేజ్ అంతా సెట్ చేసి ఇమీడియట్గా అమౌంట్ శాంక్షన్ చేసి ఏదైతే బ్యాలెన్స్ అవుతుందో పూర్తి చేస్తేనే డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కనీసం గల్ఫర్ పెట్టలేని పరిస్థితులలో ఉన్నారు. జిహెచ్ఎంసీలో కలిసినప్పుడు గల్ఫర్ కావాలన్నప్పుడు ఇమీడియట్గా పంపించాలి. గల్ఫర్ లేదు. ఇక్కడ కొంత సిబ్బంది తక్కువ ఉన్నారు. సిబ్బందిని పెంచమని కూడా జిహెచ్ఎంసీకి ప్రపోజల్ పంపించిన కమిషనర్. సో అది ఇమీడియట్గా సిబ్బందిని పెంచి గల్ఫర్తో క్లీన్ చేసి వర్షాకాలం వస్తుంది, ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్గా శాంక్షన్ చేసి పని పూర్తి చేయాలా. అట్లాగే చంద్రాయన్ గుట్ట నుండి మన అతుకు కూడా వరకు ఉన్న నేషనల్ హైవే ఏదైతుందో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టాము రోడ్ వైండింగ్ కోసమని. అది ఇప్పుడు శాంక్షన్ వచ్చింది 84 కోట్లు. ఆ శాంక్షన్ వచ్చి టెండర్ అయిపోతుంది. వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న ఇళ్ళను కానీ షాపులను కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఏదో కొంత వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చినే రోడ్ వైండింగ్ చేయాలని అధికారులు కూడా కోరుతూ తొందరలో ఈ రోడ్ కూడా అలా పెద్దగా చేయాలని ఆ రోజు మొదలుపెట్టిన పని ఈరోజు శాంక్షన్ వచ్చింది. వీళ్ళని తొందరలో ఇది